హాయ్, అందరు బాగున్నారా? ముఖ్యంగా మనం ఈ విధకాల సమయంలో మరి మన యూట్యూబ్ ఛానల్లో మరి ఒకటి ఏంటంటే ముఖ్యంగా చెప్పదలుచుకున్నది, మనం వీడియోలు పెడుతున్నాం కానీ చాలా లైక్స్ వస్తలేవు, మరి కామెంట్లు పెడతలేరు, షేర్ చేస్తలేరు. కాబట్టి మరి లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి అని నేను కోరుచున్నాను. ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనము మన జీవితంలో ఏ విధంగా ఉండాలి అంటే, ఉదాహరణకు చెప్తున్నా, మురికి నీళ్ళలో మన బట్టలు పిండినట్లయితే మనకు మురికి వాసన వస్తుంది కదా, అవునా కాదా? మంచి నీళ్ళలో పిండినట్లయితే మంచి వాసన ఉంటుంది, మంచిగా ఉంటాం కదా. అందుకోసమనే మురికి వాసన వస్తుంది కదా, మంచి వాసన రాదు కదా. అందుకే మన ఆలోచనలు మనం జీవితంలో తీసుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే మనిషి హృదయంలో అంత మురికి పెట్టుకొని మరి ఎక్కడికైనా, గంగలో మునిగినా ఎక్కడ మునిగినా కానీ మరి అది మురికి పోదు కదా. అందుకోసం అనేసి ముఖ్యంగా ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, మనలోని మురికి పోదు కావున అందుకే ముందుగా మనం తీసుకునే ఆలోచనలను, అలవాట్లను, పనితీరును మంచిగా ఉన్నట్లయితే మనం ఎక్కడికి పోకున్నా అవసరం లేదు. కాబట్టి మనం ముందుగా మన శరీరంలోని మురికిని బయటకు తీసేసినట్లయితే అందరం బాగుంటామనేసి నేను అంటున్నాను. మరి మీరు ఏమనుకోవద్దు, మరి ఇట్లా వీటిని వీడియో అనేసి. కాబట్టి ముందుగా మన హృదయంలోని మురికి అనే ఒక గజ్జిని బయటకు తీసేసినట్లయితే మనం అందరం బాగుంటామనేసి నేను నా ఉద్దేశపూర్వక అంటున్నాను. కాబట్టి మరి మనం మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరి లైక్ కొట్టండి, మరి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, మరి కామెంట్ పెట్టండి. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, ఉంటాం, మరి బాయ్.